అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. గీతా పఠనానికి స్వాగతం. ఇవాళ మనం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 9వ శ్లోకం చదువుకుందాం. 8, 9వ శ్లోకాల్లో కౌరవుల వైపు ఎవరెవరు యుద్ధంలో ఉన్నారు అనేది దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెప్తున్నాడు. 8వ శ్లోకంలో పెద్ద పెద్ద వాళ్ళ గురించి తెలుసుకున్నాం. 9వ శ్లోకంలో ఇంకా ఎవరున్నారు అనేది చెప్తున్నారు. చూద్దాం ఒకసారి. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదా. దీని అర్థం తెలుసుకుందాం. ఇంకా చాలా మంది శూరులు వీరులు మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులు. నా కొరకు తమ ప్రాణములను ఒడ్డి అయినను యుద్ధమును చేయుటకు సిద్ధముగానున్నవారు. ఈ శ్లోకం ప్రత్యేకత ఏంటని తెలుసుకుందాం. ఇంతకు ముందు శల్యుడు, బాహ్లికుడు, భగదత్తుడు, కృతవర్మ మరియు జయద్రథాది మహారథులు పేర్లు తెలుపబడలేదు. ప్రస్తుత శ్లోకమునందు వారందరినీ ఉద్దేశించి దుర్యోధనుడు, ఇప్పటి వరకు నేను తెలిపిన వీరులే గాక మన పక్షమునందు మరెందరో కృపాణము, గద, త్రిశూలాది ఆయుధములను హస్తముల యందు ధరించి శస్త్రముల చేతను బాణ, తోమార శక్తి మున్నగు ప్రయోగాస్త్రములచే సుసజ్జితులైన యోధులు, యుద్ధ కళా కుశలురు, మహారథులు గలరు. వీరందరూను నా కొరకై తమ ప్రాణాలను అర్పించుటకైనను సిద్ధముగానున్నారు. అంతేగాక వీరందరూ తమ అంతిమ శ్వాసను విడుచు వరకు నా విజయముకై నిలబడి వీరోచితముగా పోరాడుదురని తెలిపాను.